వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19వ తేదీ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20వ తేదీ బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 22 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 23వ తేదీ శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 1 వర్స్ 19. మీరు సమ్మతించిన మాట విని ఎడల మీరు భూమి మీద యొక్క మంచి పదార్థములను అనుభవించరు. ఈరోజు వాగ్దానము, భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు అంటే ఇదేంటి వాగ్దానం, ఎలా ఉంది ఏంటని అనుకుంటున్నారా? అంటే మీ శరీరంలో ఏదైనా బలహీనతలను బట్టి కొన్ని పదార్థాలు తినకూడదని డాక్టర్లు మిమ్మల్ని సూచించడం ద్వారా మీకు ఎంత ఇష్టం ఉన్నా సరే వాటిని ముట్టుకోవడానికి భయపడుతూ, నాకు తినాలని ఉంది కానీ నాకు ఉన్నటువంటి వ్యాధిని బట్టి నేను ఆ స్వీట్ తినకూడదు, లేకపోతే ఈ సాల్ట్ తగలకూడదు, ఈ పులుపు తినకూడదు, లేకపోతే ఆ ఫ్రూట్ ముట్టుకోకూడదు, లేకపోతే నాకు నచ్చిన ఆహారం నేను తినడానికి నాకు లేదు అని నువ్వు ఆలోచనలో ఉన్నావు, బాధపడుతున్నావో, దేవుడు నీ మనసు గుర్తెరిగి నీలో ఉన్న ఆ వ్యాధిని సంపూర్ణంగా తొలగిస్తున్నాడు. ఈరోజు నమ్ముతున్నావా? దేవుడు నీలో ఉన్న వ్యాధిని సంపూర్ణంగా స్వస్థపరుస్తున్నాడు. నువ్వు నిజముగా దేవుని నమ్మితే ఈ సమయంలో దేవుని కార్యాన్ని మీరు అనుభవిస్తారు. కొందరు ఏం చేస్తారంటే, మంచి పదార్థాలు తినే అంత స్థితి మాకు లేదు, ఏదో ఇంత మట్టికి మా స్థితికి తగ్గట్టుగా ఉన్నంతలో ఇలా తిందాం, ఇలా తాగుదాం, ఇలా జీవించుకుందాం, అంతకంటే ఎక్కువ హైలీ ఆ రిచ్ ఫుడ్ మనం తినలేం, లేకపోతే మంచి పదార్థాలు అంత క్వాలిటీ అంత రేట్ ఎట్టి మేము కొనుక్కోలేం కదా, అంత పెద్ద ఖరీదైనటువంటి ఆహారాన్ని మేము భుజించలేము, మన వల్ల కాదు, మన స్థాయి కాదని నీ దీన స్థితిని బట్టి నువ్వు మాట్లాడుకుంటున్నావేమో. దేవుడు దాన్ని గ్రహించాడు. దేవాతి దేవుని కృప ద్వారా నీ కుటుంబాన్ని ఆయన హెచ్చించి మంచి పదార్థములన్నీ కూడా భూమి మీద ఏది శ్రేష్టమైనదో అది నువ్వు తిని బలపడే ఆ ఆశీర్వాదాన్ని ఈరోజు నీకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇందులో నీలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి ఈ మంచి పదార్థాలు తినకుండా నీ జీవితంలో, అంటే నాకు ఆ యోగ్యత లేదు, నాకు ఆ స్థితి లేదు, నా రోగం అలాంటిది, నాకున్నటువంటి బలహీనతలు అలాంటివి అని మనసు పాడు చేసుకున్న నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆయనని సంపూర్ణంగా స్వస్థపరిచి అన్ని ఆహార పదార్థాలు శ్రేష్టమైనవి భుజించేలాగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. మీరు అనుకుంటారు, ఎన్నుంటే నాకెందుకు, ఎంత ఆస్తి ఉంటే, ఎంత ఐశ్వర్యం ఉంటే నాకెందుకు, చక్కగా నోటి నిండా నేను మంచి ఆహారాన్ని తీసుకోవటానికి నాకు ఆ యోగ్యత లేదే, అన్నీ ఉన్నాయని తినడానికి లేదని బాధపడుతున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అన్ని పదార్థాలు తిని నువ్వు సంతోషముగా తృప్తి పొంది ఆ మహాదేవుని గణపరుస్తావని దేవుడు నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడు. తప్పక నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. మంచి పదార్థాలు నువ్వు భుజించేలా దేవుడు చేస్తున్నాడు. రెండవ పాయింట్ ఏంటంటే, ఇందులో స్థితి లేని వారికి దేవుడు అన్ని మంచి పదార్థాలు అనుభవించే స్థితిని ప్రభు కలగజేస్తున్నారు. అందుకనే ఈరోజు వాగ్దానము, భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. దేవుడు మీ ఇంటి మీద, నీ ఇంటిలోని, నీ చుట్టూ ఆయన ఆత్మ ఆవరింపచేశాడు. ఇక మీదట శ్రేష్టమైన ఫలములను భుజిస్తూ గొప్ప దేవుని సాక్షిగా మీరు ముందుకెళ్తారు. ఆత్మ మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే దేవుడు మీకు ఇమ్మన్న మంచి వర్తమానాన్ని
నేను పొందుకున్నాను, నేను మీ మధ్యకి దానిని తీసుకుని వచ్చి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. జీవం గల దేవుని సన్నిధానములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్న మాట రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 38, 39 ముందు చదవండి. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. ఎలీషా గిల్గాల్నకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడి నిండా తీసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానేది. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎన్నిసార్లు హల్లెలూయా చెబితే అంత మంచిది. వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 38వ వచనంలో ఇక్కడ దైవజనుడు ప్రవక్త కనపడుతూ ఉన్నాడు. ఈ ప్రవక్త పేరు, ఈ దైవజనుడి పేరు ఎలీషా. ఈ ఎలీషా గిల్గాల్నకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. క్షామము అంటే కరువు. క్షేమము వేరు, క్షామము వేరు. క్షామము అంటే కరువు, ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి కరువు దినాల్లో శిష్యులు అతని సమక్షమును కూర్చున్నారు. కూర్చున్నప్పుడు వంట చేయటానికి తన పనివాడికి చెప్పాడు, ఆ పొలంలోకి వెళ్ళి కూరాకులు తీసుకుని వచ్చి కుండలో పోసి ఆ కూర వండమని. దైవజనుడి దగ్గర ఉన్న పనివాడు వెళ్ళి కూరాకులు కోయటానికి వెళ్ళినప్పుడు వెర్రి ద్రాక్ష ఆకులు కోసుకొచ్చాడు. దాని గుణం ఏంటో ఆయనకి తెలియక, ద్రాక్ష పళ్ళు తింటున్నాం కదా, ద్రాక్ష ఆకులు కూడా మంచి అని వెర్రి ద్రాక్ష ఆకులు పట్టుకొచ్చాడు. మనకి కూరాకుల గురించి బాగా తెలుసున్నదే. ఎంతమందికి కూరాకులు తెలుసు? కాయగూరలు. కూరాకులు అంటే చెప్పాలి. మొదట ఆకు ఏంటి? తోటకూర, గోంగూర, బచ్చల కూర, పాలకూర, మెంతికూర, చాలా తెలుసు కదా మీకు. ఇప్పుడు అందరూ కూడా, డాక్టర్లు కూడా ఆకులు తినండి మీకు ఆరోగ్యం ఉంటుందని చెప్తున్నారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆకులు తినమన్నారు కదని అందులో ఏట మాంసం వేసుకుని గోంగూర మటను, చికెను మటను, అన్ని మాంసాలు ఈ ఆకులతో కలిపి తింటున్నాం. ఇంకా లేనిపోని రోగాలు వస్తూ ఉన్నాయి. ప్రియులరా, ఇక్కడ దేవుని వాక్యంలో ఏముందంటే కూర కొరకు ఆకులు కోసుకొచ్చాడు దైవజనుడి దగ్గర ఉన్న పనివాడు. కోసుకొచ్చిన ఆకుల్లో వెర్రి ద్రాక్ష అనేది ఉంటుంది. దాని గుణం ఎరగక దాని ఆకులు పట్టుకొచ్చాడు. చివరికి మొత్తం సాంబార్ పెట్టాడు, పప్పుచారు పెట్టాడు, సాంబార్ పెట్టాడు, వండాడు. శిష్యులందరూ కూడా భోజనానికి కూర్చున్నారు. అందరూ ఆకలి మీద ఉన్నారు. భోజనం తినడానికి కూర్చున్నప్పుడు అది వడ్డిస్తూ ఉంటుంటే అది జబ్బు దానిలా కనపడింది. ఆ కూర ఆకులతో వండినటువంటి ఆ జ్యూస్ అంతా కూడా, ఆ కూర అంతా కూడా కుండ లోపల చేదైపోయింది. ఏమైపోయింది? అక్కడ రాసాడు క్లియర్గా బైబిల్లో. ఎంత క్లియర్గా రాసి చూడండి. 39వ వచనం. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోకి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేశాడు. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసిరి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. భయంకరమైన చేదైపోయింది కూరంతా కూడా. కూరంతా కూడా కుండలో కూర చేదైపోయింది. బాగా గమనించండి. బలమైన వర్తమానం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ఈ దినాన్ని.
కుండలో కూర చేదైపోతే ఆ శిష్యులందరూ కూడా భోజనం కాడి నుంచి లేచి మాస్టర్ గారు అయినటువంటి ఎలీషాకి చెప్తా ఉన్నారు, దైవజనుడా కుండలో విషమున్నది, కుండలో విషమున్నది, చాలా చేదుగా ఉంది, ఏదో జరగకూడదు జరిగిపోయిందంటే దైవజనుడు అన్నాడు, కంగారు పడకండి, కూర్చోండి అని చెప్పి కొంత పిండి తెమ్మని ఆ పిండిని ఆ కుండలో వేయగా ఆ కుండలో ఉన్న కూర అంతా కూడా ఆశీర్వాదకరముగా మారిపోయింది. ఈరోజు బలమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ప్రకటిస్తూ ఉన్నాడు. మన కుండలో ఉన్న కూర చేదు అయిపోయిన దానిని దైవజనుడు మరి పిండి వేయగా అది పరిశుద్ధపరచబడి అది జబ్బుగా ఉన్నటువంటి ఆ కూర ఆశీర్వాదకరముగా ఆరోగ్యముగా మారిపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ కష్టం ఎరిగి నా కష్టం ఎరిగి మనలందరినీ చూసే దైవ కుమారుడు భగవంతుడైన యేసు క్రీస్తు మన కష్టాన్ని ఎరిగి తన దాసుడి ద్వారా ప్రకటిస్తున్న మాట ఏంటంటే, నీ కుండలో విషం ఉన్నదని ఏడుస్తున్నావు కదా, నీ కుండ భోజనమునికి సూచనగా ఉంది, కుండ మన బ్రతుకు తెరువుకి సూచనగా ఉంది. ఏ బ్రతుకు తెరువు లేదు, ఎటు వెళ్ళినా నాకు సరిపడట్లేదు, నా పాడి సరిపోవట్లేదు, నా జీతము సరిపడట్లేదు, నేను ఎలా బ్రతకాలి, నా బిడ్డ ఎలా బ్రతుకుతుంది, నా కుమారుడు ఎలా బ్రతుకుతాడు, ఒక ఉద్యోగం లేదు, అది లేదు అని జీవితము కుండ విషముగా జబ్బుగా మారిందని ఏడుస్తున్నాడు. నీతో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, నీ కుండ మీద దేవుని పరిశుద్ధ వాక్యం అనే జీవపు రొట్టె పిండి ఆయన వేస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పిండి దేవుని వాక్యమునకు సాదృశ్యముగా ఉంది. ఇది జీవపు రొట్టె. ఏ రొట్టెది? వాక్యమే జీవపు రొట్టె. ఈ దైవ కుమారుడుగా ఇచ్చినటువంటి పరిశుద్ధ వాక్యము నీ బ్రతుకులోకి వచ్చినప్పుడు నీ కుండలో ఉన్న విషము పోతుంది, నీ కుండలో ఉన్నటువంటి జబ్బు పోతుంది. నిజముగా మీ పిండి పిసుకు తొట్టు దీవించబడుతుంది. ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి ఏంటంటే, ఇంతవరకు ఏది లేదు బ్రతుకు తెరువు అనుకున్నావో అది దేవుడు ఉద్యోగముగా, ఐశ్వర్యముగా, వ్యాపారములో దీవెనగా, సమస్తములో సమృద్ధిగా దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఇంతవరకు ఏడ్చేవు కదా, ఏ బ్రతుకు తెరువు లేదు, ఎటు వెళ్ళినా మాకు మంచి జరగట్లేదు, చెడ్డ జరుగుతుంది, ఎలా బ్రతకాలి ఎలా బ్రతకాలి ఎలా బ్రతకాలి ఎలా బ్రతకాలి, కూర్చుని తింటే కొండలు ఆగుతాయా అని ఏడుస్తున్నావు కదా, ఆ కొండలతో పని లేదు, నీవే అనేక కొండలను సృజించగలిగిన దీవెన దేవుడు నీకు ఇస్తావు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొట్టమొదటిగా ఈ దిన ఆశీర్వాదం ఏంటంటే, మీ ఇంటిలో నీ అన్నపు కుండలో దేవుడు ఉన్న జబ్బును తొలగించి, దోషమును తొలగించి, అది దేవుని వాక్యము ద్వారా ఆశీర్వాద కొండగా దేవుడు మార్చుచున్నాడు. నా బిడ్డ ఎలా బ్రతుకుతాడు, నా బ్రతుకేంటి, మాకు స్టాండర్డ్ ఇన్కమ్ లేదు, ఫిక్స్డ్ ఇన్కమ్ లేదు అనుకుంటున్నావు కదా, నీ కొరకే ఇక్కడ దేవుడు తన ప్రవక్తను నిలబెట్టాడు. ఆ జీవపు రొట్టె ఆశీర్వాదం ఏంటో కింద రాశాడు, చదువుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము. ఎప్పుడైతే దైవజనుడు ఇలా చెప్పాడో వెంటనే వారు భోజనం చేయటం మొదలుపెట్టారు. కుండలో పిండి వేసినప్పుడు ఆ చేదు కూరలు, వెర్రి ద్రాక్ష ఆకులు కూడా మంచి ద్రాక్ష మధురమైన ఆకులుగా దేవుడు మార్చాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాకు ఎరగక ఇలాంటి వాడిని పెళ్లి చేసుకున్నానని ఏడుస్తున్నావు, చేదు అనుభవం. ఆ ఎరుగక చేసుకున్నాను, జ్ఞానం లేదు ఈ భర్తకి, జ్ఞానం లేదు ఈ అమ్మాయికి, లేకపోతే ఈ మనుషుడికి వ్యాపారం లేదు, అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారు, ఇంత జీతం వస్తుందని పెళ్లి చేశారు, అంత జీతం వస్తుందని పెళ్లి చేశారు, ఏమీ లేకుండా చేశారు, మోసపోయేనని చేదు కూర అనుభవంలో ఉన్న నీకు దేవుని సేవకుడిగా నా ద్వారా ప్రకటిస్తున్నది ఏంటంటే, నీ కుండలో ఉన్న విషయం అంతటిని దేవుడు తొలగిస్తా ఉన్నాడు. నీ భర్త ఆదాయము ఆశీర్వాదంగా మారుతుంది. మీ జీవితాల్లో ఉన్న చేదు అనుభవాలు పోతాయి. ఎప్పుడు పోతాయి తెలుసా? లోకమంతా కరువుతో ఉంది. ఇప్పుడు ఎటు చూసినా క్షేమము లేదు, నెమ్మది లేదు,
ఏ ఇంటిలో చూసినా అప్పులు 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 అప్పులు, ఏ ఇంటిలో చూసినా రోగాలు రోగాలు రోగాలు, ఏ ఇంటిలో చూసినా సమాధానం లేని స్థితి. అయితే దేవుడు ఇక్కడ నీ కొరకు ఒక దైవజనుని ప్రవక్తగా నియమించాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా తండ్రికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు మగబిడ్డనిస్తాను, ఇస్సాకు పేరు పెట్టు. మీరు మగబిడ్డనిస్తే ఇస్సాకు పేరు పెడతానన్నాడు ఆయన. అమ్మ గర్భం ధరించింది, మగబిడ్డని జన్మించినప్పుడు ఇస్సాకు అని నామకరణం చేసి ఈ దైవ భక్తి మార్గంలో నా తండ్రి పెంచడం ద్వారా ఒక ప్రవక్తగా మరలా మీ మధ్యని దేవుడు ఒక ఎలీషా వలె నిలబెట్టు ఆడుకుంటా ఉన్నాడు. నేను అనుకున్నాను ఎలీషా చేసిన అద్భుతాలన్నీ చేయగలవా అనుకున్నాను. ఎలీషా కంటే బలమైన కార్యాలు ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకరోజు నేను అనుకున్నాను, నేను ఎలీషా లాగా ఉన్నానా లేనా అనుకున్నాను. ఇక్కడ అద్భుతం చేసిన ప్రవక్త ఎలీషా, ఆయన గురువు ఏలియా. ఏలియా కంటే 2 అంతల అద్భుతాలు ఈయన చేశాడు. మరి నేను నా తండ్రికి వాగ్దానం ద్వారా పుట్టాను కదా, మా నాన్నగారు ఎక్కడ పడితే అక్కడ వాగ్దానం ద్వారా పుట్టాడు, దేవుడు ఇచ్చాడు బిడ్డని, ఇస్సాకు పేరు పెట్టిన అందరికి చెప్తున్నారు. అసలు ఏంటి ఈ సంగతి, ఏముందో మన దగ్గర అని నేనే చెక్ చేసుకోవాలనుకున్నాను. బడుగుపేట ప్రార్థనకి మా నాన్నగారు పంపించారు. ఇక్కడే బడుగుపేటని పేరాచేరి దగ్గర. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ప్రార్థనకు వచ్చారు. నేను ఆ రోజు ప్రార్థన చేసి, ఇదిగో దేవుడు నాకు వరం ఇచ్చాడంట, మా నాన్నగారికి దేవుడు చెప్పాడు, ఈరోజు నేను ఎలీషా లాగా మీ మధ్య ఒక క్రియ జరిగించబోతున్నాను అన్నాను. ఏం జరిగిస్తారన్నారు. అప్పుడు అన్నాను, నేను మీలో ఎవరికైనా పిల్లలు ఉన్నారా అన్నాను. పిల్లలు లేని వారు ఎవరైనా ప్రార్థనకు వచ్చారా అన్నాను. అక్కడ ఒక మనిషి చెయ్యి పైకెత్తింది. పైకెత్తితే నేను అన్నాను, నువ్వు లేచి నిలబడన్నాను. లేచి నిలబడమంటే నిలబడింది. ఎన్నాళ్ళైంది పెళ్ళి అంటే, చాలా కాలం అయిందండి, చాలా తిరిగాము, మాకు పిల్లలు పుట్టట్లేదు, మరి పిల్లలు ఇంకా పుట్టరనేసి ఇంక డిసైడ్ అయిపోయావు అంటే, నేను అన్నాను నువ్వు ఎదరికి రా అన్నాను. వచ్చింది. అప్పుడు నేను అన్నాను, ప్రభువా నువ్వు నాతో ఉన్నావని నేను రుజువుపరచుకోవటానికి, నేను తెలుసుకోవటానికి మొట్టమొదటిగా ఈ కార్యం జరిగించు బాబు అని ప్రార్థన చేసి ఆమె మీద చేతులుంచి దీవెన ప్రకటిస్తుండగా, ఆ రోజు గనురాలు దగ్గర దైవజనుడు ఎలీషా ఎలా మాట్లాడాడో అలాగ నేను మాట్లాడతాను, ఇక్కడ కార్యం జరిగించాలని అడిగాను. బైబిల్ గ్రంథంలో ఇక్కడ చూడండి, బైబిల్ అక్కడే ఉంటుంది. రాజుల గ్రంథంలోనే దైవజనుడు ఎలీషా ఒక పిల్లలు లేని ఆమె గృహాన్ని చేరినప్పుడు ఆమె మంచి భోజనం పెట్టింది. ఆయన అన్నాడు, నీకేం కావాలమ్మా అంటే, ఆ దైవజనుడు దగ్గర పనివాడు ఏమన్నాడంటే, గెహాజీ మీకు పిల్లలు లేరండి అన్నాడు. వెంటనే దైవజనుడు ఆమె వైపు చూచి, మరుసటి ఏట ఇదే ఋతువున మగబిడ్డ నీ కౌగిట ఉంటాడని ప్రకటించాడు. అప్పుడు ఆమె అన్నది, దైవజనుడు అబద్ధం ఆడకు, నేను స్వజనుల్లో ఉన్నాను, నేను మా బంధువుల మధ్య ఉన్నాను, నా భర్త ముసలివాడు, మా ఇద్దరి మధ్య సరైనటువంటి విధానం లేదు, ఇది ఎలా జరుగుతుంది అంటే, నువ్వు అవన్నీ మాట్లాడకు, దేవుడు నాకు వాక్ ఇచ్చాడు, నేను ప్రకటిస్తున్నాను, మరుసటి ఏట నీ కౌగిట మగబిడ్డ ఉంటాడని చెప్పాడు. అలాగనే వెంటనే ఆమె గర్భం ధరించింది, మగబిడ్డ పుట్టాడు. ఈ చరిత్ర ఎలీషా చరిత్ర రాజుల గ్రంథంలో కనబడుతోంది. షూనేం పట్టణస్థలాల గురించి. నేనేం చేశాను, ఈ బొడుగుపేట వెళ్ళి, మరి నాన్నకి వాగ్దానం చేసి ఇచ్చాడు కదా, నేను ప్రవక్తనా, నాకేం తెలియట్లేదు, నేను ఏదో ఒకటి ముందు ప్రాక్టికల్ చేయాలని చెప్పి నిలబడమంటే, ఆమె పేరు ఇప్పటికి బాగా గుర్తు నాకు, సోవలమ్మ ఆవిడ పేరు, సోవలమ్మ రాయలాగా వచ్చింది. అందరూ చూస్తున్నారు, బడుగుపేట ప్రజలందరూ చూస్తున్నారు. నేను కళ్ళు మూసుకుని, మరుసటి ఏట ఇదే ఋతువున నీ కౌగిట మగబిడ్డ ఉంటాడు అన్నాను. నేను ప్రకటిస్తున్నాను, దేవుని ఆత్మ బిడ్డను తాకింది, ఆమె గర్భం ధరించింది. ఆమె గర్భం ధరించిన తర్వాత 1 నెలకో 2 నెలలకో ఇసాక్ పాస్టర్ గారు ఇలాగా ప్రవచించారు, నేను గర్భం ధరించాను అని అందరికీ చెప్పింది. అందరూ కూడా చాలా సంతోషించారు. మగపిల్లడు పుట్టాలి కదా, మరి ఇప్పుడు కరెక్ట్గా 9 మాసాలు నిండినప్పుడు మగబిడ్డ పుట్టాడు. ఇప్పుడు ఆడికి పెద్దోడు కూడా అయిపోయాడు. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, ఇలాగ ప్రారంభించినటువంటి ప్రవక్త పరిచర్య 8,000 ప్రవచనాలు ఈ రోజుకి నెరవేరింది. ఆమేన్. అంటే మనము ఎలీషా కంటే కృపాకాలంలో దేవుడు గొప్ప కార్యాలు అనేక మంది సేవకుల ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. ఇది దేవుని కార్యం. ఆమేన్. మరి ఈ దైవజనుడు కుండలో విషమున్నదని తెలుసుకున్నప్పుడు ఆ పనివాడిని ఏమీ అనలేదు. ఏరా తెలీదా,
ఎందుకు ఆ చేదు కూరలు పట్టుకొచ్చావు, ఆ వెర్రి ద్రాక్ష ఆకులు ఎందుకు తెచ్చావు అని అనలేదు. వారిని ఏమనలేదు, వండిన వారిని ఏమనలేదు. దైవజనుడు అన్నాడు, అందులో పిండి వేస్తే ఆ జబ్బు పోతుంది. ఆ పిండి ఏంటంటే దేవుని వాక్యం. ఆమేన్. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నాడు. నేనే జీవపు రొట్టెని అన్నాడు. యేసు ప్రభు వారు ఒక సమయంలో చివరగా ఆయన సిలువకు వెళ్ళబోయే ముందు ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నల్లగొట్టబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. మరి ఎలీషా పిండి తీసుకుని కుండలో వేసినప్పుడు కుండలో ఉన్నటువంటి చేదు కూర, విషముగా మారిపోయిన కూర అంతా కూడా ఆశీర్వాదకరముగా మారింది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. చదవండి అక్కడి నుంచి కిందకి మనం చదివితే, అక్కడ పాస్టర్ గారికి రెండవ పాయింట్ ఏంటంటే, మొట్టమొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ ఇంటిలో శోధన, విషము, చేదు అనుభవాలన్నీ కూడా ఆశీర్వాదంగా మారుతుంది. ఈ రోజు నుండి మీ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి. ఇంతవరకు లాస్ అయిపోయి ఏడుస్తున్న నీ స్థితి ఒక దైవజనుడిగా నా నోటి నుండి దేవుడు ప్రకటిస్తున్నాడు, ఏడవబోకు, మరలా కొత్త చిగురు పడతావు, నూతన ఆశీర్వాదాన్ని చూస్తావు, రుచి కలిగినటువంటి ఆహారమే భుజిస్తావు, నీవు భుజించగా కూడా మిగులుతుంది. రెండవ ఆశీర్వాదాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నాడు దేవుడు. ఏంటంటే ఇక్కడ దైవజనుడికి 20 రొట్టెలు పట్టుకొచ్చారు. చదువుదాం 42వ వచనం. మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపతో యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, కొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి భోజనం చేయుటకు దానిని వడ్డించమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతనని చెప్పగా అతడు తినగా, చూడండి, అతడంటే దైవజనుడు చెప్తున్నాడు, వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రెండవ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే కుండలో ఉన్న విషము అంతా కూడా దైవజనుడు ప్రార్థనా శక్తి ద్వారా క్లియర్ అయిపోయింది. రెండవ ఆశీర్వాదం ఏంటంటే 20 రొట్టెలు పాస్టర్ గారి కోసం తెచ్చాడు. కానీ ఆ దైవజనుడు ఏంటంటే అంత కరువుగా ఉంది కదా, ఆ పనివాడికి చెప్పాడు, ఈ 20 రొట్టెలు, ఈ గోధుమల వెన్నెలు వారికి వడ్డించి వారు తింటారంటే ఆ పనివాడు అన్నాడు, ఏమండి 100 మందికి 20 రొట్టెలు ఏం సరిపోతాయి అన్నాడు. ఎన్ని రొట్టెలు? అందరు చెప్పాలి. 20 రొట్టెలు 100 మంది అంటే 100 మందికి ఏం సరిపోతాయి అన్నాడు. దైవజనుడు ఎలీషా అన్నాడు, ఇదిగో నీ వడ్డించడం మొదలుపెట్టు, అవి తినగా ఇంకా మిగులుతుంది, 100 మంది తినగా ఇంకా మిగులుతుంది. ఆ పనివాడు దైవజనుడు ముఖం చూస్తున్నాడు, ఏంటిది ఇంత ఎటకారంగా మాట్లాడుతున్నాడు ఏంటని. అప్పుడు దైవజనుడు అన్నాడు, దేవుడు నాకు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా కిందకి చదవండి. అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు పనివాడు వారికి వడ్డింపగా, పనివాడు 44 వచ్చిన అండర్లైన్ చేసుకోండి. పనివాడు వారికి అందరూ చదవాలని ఆశపడుతూ ఉన్నాను. 3 అంకులు చదివిన స్టడీ. 1 2 3. పనివాడు వారికి దైవజనుడు చెప్పినట్టుగా వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. అందరూ గట్టిగా చేతులు పైకెత్తి చప్పట కొట్టండి. 20 రొట్టెలు 100 మంది తినగా ఇంకా రొట్టెలు మిగిలిపోయినాయి. ఆ రొట్టెలు ఎలా మిగిలినాయి అంటే దైవజనుడు జ్ఞానముగా చెప్పింది కాదు, అక్కడ కూడా అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినట్టుగా పనివాడు రొట్టెలు వడ్డించగా 20 రొట్టెలు తీసి అందరికి వడ్డిస్తుంటే మళ్ళీ ఆ పాత్రలోకి ఇంకొక 20 రొట్టెలు వచ్చేసి మళ్ళీ ఆ 20 రొట్టెలు తీసి వడ్డిస్తూ ఉంటే మళ్ళీ ఆ పాత్ర ఖాళీగా లేక మరలా 20 రొట్టెలు వచ్చింది. అలాగ వడ్డించగా ఇంకా రొట్టెలు మిగిలిపోయినాయి. ఈరోజు మీకు నాకు పరలోకము నుండి దేవుడిస్తున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే
మన జీతాలు, మన ఆదాయాలు మనం తినగా, మన పిల్లలు తినగా 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 ఇంకా మిగులు ఆశీర్వాదము కలుగుతుంది. మీ జీవితాలలో మిగులు మీరు చూడబోతా ఉన్నారు. మీ జీవితాలలో సమృద్ధి చూస్తారు. ఆత్మదేవుడు మీకు తోడైండును గాక. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడండి. ఆశీర్వాదంతో మనం వెళ్ళబోతా ఉన్నాం. ఎటు చూసినా మిగిలే. ఇంతవరకు తరుగు, ఇక మీదట మిగులు చూస్తాం. ఏది చేసినా, వ్యవసాయం చేస్తే తరుగు, ఏ కార్యక్రమంలోకి వెళ్ళి ఒక పెద్ద మనిషిగా ఉన్నా సిగ్గుపరచబడి రావటం, ఆరోగ్య విషయంలో బలహీనపడిపోవటం, శాంతి లేదు, నెమ్మది లేదు. కానీ దేవుడి దినాన్ని నీ మనసు ఎరిగి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బంగారమైన ఏదైనా సమృద్ధిగా ఇస్తాడు. కానీ ఆయనను గుండె నిండా చేర్చుకుంటావా? ఐశ్వర్యం ఇచ్చే యేసు వైపు చేతులు ఎత్తుదాం. 2 చేతులు పైకెత్తి, నువ్వు ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తావు కదా, నీవు నా గుండెలో ఉండాలయ్యా. నువ్వు పాపాలు క్షమిస్తావు కదా బాబు. నీ ఎదుట నేను చేసిన ప్రతి పాపమును, దోషమును క్షమించు. మీరందరూ ప్రార్థన చేయండి. నా పాపము క్షమించేస్తాయా, నా చేతులతో చేసిన పాపదోషాన్ని క్షమించి నన్ను పరిశుద్ధపరిచి. అందరూ అడగండి, నా పాపము క్షమించు, ఇక నేను పాపము చేయను. కొండంత దేవుడున్నాడు. నీవే అనేక మందికి అండగా ఉండబోతున్నావు. అనేక మందికి తండ్రి స్థానంలో ఉంటావు. అనేక మందికి యజమానుడి స్థానంలో ఉంటావు. అనేక మందికి సలహాలు ఇస్తావు. అనేక మందికి ధర్మము చేస్తావు. దేవుడు నిన్ను ఇచ్చువారిగానే చేస్తాడు. ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. ఇంతవరకు పోకిరి మాటలు చెప్పే వాళ్ళతో గడిపాను. ఇంతవరకు కామెడీ చేసే వాళ్ళ దగ్గర ఉన్నాను. ఇంతవరకు చెప్పుడు కొట్టు మాటలు చెప్పే వాళ్ళ దగ్గర ఉన్నాను. ఇంతవరకు సమయము వ్యర్థము చేశాను. ఇక మీదట నీ వాక్యమునకు దగ్గరగా ఉంటాను. ఇక మీదట పరిశుద్ధతకి దగ్గరగా ఉంటాను. ఇక మీదట నీ సన్నిధికి దగ్గరగా ఉంటాను. నీతోనే గడుపుతాను. ఒక సమయం మీకు ప్రకటిస్తున్నాను. శిరస్సు మీద 2 చేతులు పెట్టుకుని మీకు ఏం కావాలో అడగండి. ఇప్పుడు మిగిలిపోతుంది. అది మిగులు చూస్తారు. నీ కన్నీళ్ళు ముత్యాలుగా ఉంటాయి.